క్రమంగా కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియచేస్తున్నాను. అందరు బాగున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ చూస్తున్నాం, మీ అందరికి కూడా వందనాలు తెలియచేస్తున్నామండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. సో సంగమ దేవుని బిడ్డలారా, మనము స్తుతి నైవేద్య పండుగలలో భాగముగా 2వ దినానికి దేవుడు మనల్ని తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2వ దినాన కొన్ని శ్రేష్టమైన మాటలు మనందరితో ప్రభు మాట్లాడబోతున్నారు. నిన్న కాలము అసలు ఏ విషయాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే ఒక అంశాన్ని 6 భాగాలుగా ప్రభు మనతో మాట్లాడారు. 6 విషయాలు, ఏ విషయాలను బట్టి చెల్లించాలి అని. ఒకటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని బట్టని, 2వది విశ్వాసమును, దేవుడిచ్చిన విశ్వాసమును బట్టి, 3వది దేవుడిచ్చిన మనస్సు కదా, దేవుని వాక్యం అని అంగీకరించే మనసు ప్రభు ఇచ్చారు కదా, అందుకుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. అలాగే మన మనవులు ఆలకిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. అలాగే 5వదిగా మన అనుదిన ఆహారం మనకిస్తున్న ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. 6వది ఆయనలో మనల్ని పాలివాగస్తులుగా మార్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని లేఖనానుసారంగా కదండి అనేకమైన రెఫరెన్స్తో ప్రభు మనతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం. సో మీరు నేర్చుకున్నారనుకుంటున్నాను. ఒకవేళ వినకపోతే పాస్టర్ పాల్ కోటని యూట్యూబ్ ఛానల్ మీరు చూడండి. అలాగే సింధు పాలన ఐడిలో మీరు చూసినట్లయితే ఈ విషయాలని మరొకసారి మీరు విని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ పూట అదే దాన్నే కంటిన్యూ చేస్తూ నిన్న ఏం నేర్చుకున్నాం? ఏ విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. ఈరోజు ఆ కృతజ్ఞతాస్తుతిలో దాగిన ఆశీర్వాదం ఏంటి, దీవెన ఏంటి, అదే కృతజ్ఞతాస్తుతి ఎందుకు చెల్లించాలి, ఒకవేళ చెల్లిస్తే దాని ద్వారా మాకు వచ్చే లాభం ఏంటి అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతాస్తుతిలో దాగిన దీవెన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే మనకు వచ్చే 4 ఆశీర్వాదాలు ఏంటి? అందుకే కీర్తనకారుడు అంటాడు, 49వ కీర్తన 30-31 వచనాలు అంటాడు. బైబిల్లో ఏముంటుందంటే అక్కడ, కొమ్ములు డెక్కల గల కోడె కంటే కృతజ్ఞతాస్తుతి యెహోవాకు ప్రీతికరమైంది అంటాడండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఒకప్పుడు పాత నిబంధనలు ఏం చేసేవారు? ఏంటండి, ఎద్దులు, దూడలు కదా, పావురాళ్ళు, కోడెలు, ఇలాంటివన్నీ కూడా దహన బలిగా అర్పించేవారు. కొత్త నిబంధన సంఘానికి వచ్చేసరికి ప్రభు ఏమంటున్నాడు? కొమ్ములు డెక్కలు గల బలమైన కోడెలు, ఎద్దుల కంటే కృతజ్ఞతాస్తుతి యెహోవాకు ప్రీతికరమట. హల్లెలూయా. దేవునికి స్వతంత్ర శ్రేష్టమైంది అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. ఏది యెహోవాకు ప్రీతికరమైంది? కృతజ్ఞత స్తుతి. హల్లెలూయా. నిజమే కదండి. కొన్నిసార్లు మన ద్వారా ఎవరైనా ఉపకారం పొందారనుకోండి, మేలు పొందిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి, అమ్మ మీ ద్వారా ఈ మేలు పొందాము, ఆ రోజు మీరు మాకు ఈ సహాయం చేయబట్టే ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాము అని చెప్పినప్పుడు, మనకి మీరు చేసిన సహాయానికే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామని, ఒక మంచి స్థితిలో ఎదిగిన తర్వాత ఆ వ్యక్తి మన దగ్గరకు వచ్చి చెప్తే మనకి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. ఆ రోజు నేను చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు వీళ్ళు ఈ స్థితిలో ఉన్నారు అని ఎంతో మురిసిపోతాం, చాలా సంతోషిస్తాం. ఈరోజు దేవుడు కూడా ఆయన దగ్గర మనం ఎన్నో మేలులు పొందాం కదండి. పొందామా లేదా? ఎన్నో మేలు పొందాం. పొందుకున్న మేలును బట్టి పొందుకున్న ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఉపకారాలను బట్టి మనము కూడా దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు మన నాసిక రంధ్రాల్లో ఊపిరి ఉందంటే ఆయన కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించకపోతే ఆయన బాధపడతాడా లేదా? ఖచ్చితంగా. హల్లెలూయా. అందుకే ఈ 2 రోజులు ఎందుకయ్యా ఈ కృతజ్ఞతాస్తుతి నైవేద్య పండుగలు పెట్టాము అని అంటే, దేవాతి దేవుని మహిమపరచడానికి. దేవుడికి స్తోత్రం. ఆయన దగ్గర ఎన్నో మేలులు పొందాం, ఎంతో కృప పొందాం. ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నవారిని మనల్ని ఈ స్థితిలో పెట్టిన ఆ దేవునికి ఖచ్చితంగా ప్రతి దినము మానక మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనము ఉండాలా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిచర్య చేస్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు వచ్చి బాగుపడ్డారు. కానీ 2వ రోజు ఎంతమంది వచ్చారు?
అక్కడే వచ్చి ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతి తెలియజేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనం ప్రతి క్షణము జ్ఞాపకము చేసుకుంటూ పదే అంట ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి తెలియచేస్తుంటే మన జీవితాల్లో ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలకు పాత్రులుగా మనల్ని మారుస్తాడట. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు మోకరించినప్పుడు నీ మనవులు పెట్టినా పెట్టకపోయినా నువ్వు ఫస్ట్ ఏం చేయాలా? గడిచిన కాలము దేవుడు నీ పట్ల చేసిన మేళ్ళు ఫస్ట్ అన్ని తెలియపరిచి, అయ్యా ఆ రోజు ఇది చేసావు, ఈ రోజు ఇది చేసావని నీకు గుర్తున్న కాడికి అన్నీ కూడా ఏం చేయాలా? అన్నీ రిమైండ్ చేసి దేవుడి సన్నిధిలో నువ్వు పెట్టినప్పుడు తద్వారా నీకు ఆగిపోయినవి రావాల్సిన అన్నీ కూడా దేవుడు మరలా సాక్రిఫైస్ చేస్తాడంట, శాంటిఫైస్ చేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కృతజ్ఞతాస్తుతి ఉండడము, కృతజ్ఞతాస్తుతి చేయడం ద్వారా 4 ఆశీర్వాదాలని ప్రభు అన్నాడు కదా. అయితే ఎక్కడ కృతజ్ఞతాస్తుతి ఉంటుందో మొదట అక్కడట విడుదల ఉంటుందంట. హల్లెలూయా. మొదటి ఆశీర్వాదము, మొదటి దీవెన ఏంటంట? ఎక్కడ కృతజ్ఞతాస్తుతి ఉంటే అక్కడేముంటుంది? విడుదల ఉంటుంది. అందుకే 142వ కీర్తన 7వ చరణంలో దావీదు గారు అంటారు, అక్కడ చూడండి 142వ కీర్తన 7వ వచనము, నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము, అప్పుడు నీవు నాకు మహోపకారములు చేసి ఉండట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? అయ్యా నన్ను చెరసాలలో ఉండిన నా ప్రాణాన్ని తప్పించు. ఏమన్నాడు? తప్పించు. తప్పిస్తే నేను నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాను అన్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడు? తప్పిస్తే. ఇజ్ ఇట్? కొత్త నిబంధన సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, నువ్వు చెరసాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకుతో ఉన్నప్పుడు అట విశ్వాసముతో, అయ్యా నువ్వు నన్ను తప్పించినందుకు స్తోత్రం, హల్లెలూయా అని కృతజ్ఞతాస్తుతి నువ్వు తెలియచేస్తే అప్పుడు దేవాతి దేవుడు అంట నీ విశ్వాసమును బట్టి నీ జీవితంలో దేవుడు విడుదల కార్యాన్ని జరిగిస్తాడంట. దావీదైతే నువ్వు చెయ్యయ్యా నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తానంటున్నాడు. నువ్వు నన్ను విడిపించు, నువ్వు నన్ను తప్పిస్తే నేను నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తానన్నాడు పాత నిబంధనలో. కొత్త నిబంధన సంఘంతో ప్రభు అంటున్నాడు, నీ పట్ల జరగకముందే విశ్వాసంతో నువ్వేం చేయాలా? కృతజ్ఞతాస్తుతి చెల్లించాలంట. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరు? పౌలు, సీలలు. చెరసాలలో వేశారు. వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఏ టైము? అర్ధరాత్రి వేళ. బాగా తన్నులు తిన్నారు భయంకరంగా. 2 కాళ్ళు 2 చేతులు ఏమయ్యాయి? కట్టేస్తున్నారు. ఒళ్ళంతా పులిసిపోయింది తన్నులతో. ఫుల్ కొట్టున్నారు. ఎలా ఉంటుంది ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో? మనమైతే కోమా స్థాయి, అవునా కదా? ఎక్కడో సోయ లేకుండా నిద్రపోతాం. కానీ ఈ పౌలు శీలలు అంత బాధలో కూడా ఏం చేస్తున్నారంట? మధ్యరాత్రి వేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పాటలు పాడుతున్నారట, ప్రార్థన చేస్తున్నారట. హల్లెలూయా. ఎప్పుడైతే వారు పాటలు పాడి ప్రార్థన చేస్తుంటే వారి కృతజ్ఞతాస్తుతి ఏమైంది? వారికున్న చెరసాలను విడుదల చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతి వారిని ఏం చేసిందట? విడుదల చేసింది. ఈరోజు నువ్వు ఏ బంధకాలతో ఉన్నావు వ్యక్తివో నాకు తెలీదు. నువ్వు విశ్వాసంతో చెప్పయ్యా నన్ను ఈ బంధకాల నుండి నన్ను విడిపించినందుకు, ఈ సమస్య నుండి నన్ను విడిపించినందుకు, ఈ అప్పు నుండి నన్ను విడిపించినందుకు, ఈ రోగం నుంచి నన్ను తప్పించినందుకు, ఈ ప్రతికూలమైన పరిస్థితి నుంచి నన్ను తప్పించినందుకు నీకు స్తోత్రం అని నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తుంటే ఆ స్తోత్రాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు అక్కడ లాక్ అయిపోయి, అయ్యో నేను చెయ్యకముందే నా బిడ్డ కృతజ్ఞతాస్తుతి చెబుతుంది అని నీ ప్రతి కార్యాన్ని ఆయన అసైన్ చేసి దేవదూతల ద్వారా నీ మొరకు ఈ లోకానికి పంపిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతి నీ జీవితంలో చేసే మొదటి ఆశీర్వాద కార్యం ఏంటంటే విడుదల కార్యము. ఏ బంధకము, ఏ సమస్య, ఏ రోగము, ఏ అప్పులు, ఏది కూడా నీ కృతజ్ఞతాస్తుతిని ఆపలేదు. ఎన్ని తాళ్ళు కట్టి ఎంత చెరసాలలు వేసినా నువ్వు స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతి ఏమవద్దంట? విడుదల చేసేస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవ ఆశీర్వాదమును కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తుంటే దేవుడు చేసే రెండవ కార్యం ఏంటంటే మన జీవితాలను ఆయన విస్తరింపచేస్తాడంట. ఏం చేస్తాడు?
విస్తరణ జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద 3 రోజులు ప్రసంగించిన తర్వాత ఏం చేశాడు? తన ప్రజలకి ఆహారం పెట్టాలనుకున్నాడు. ఆహారం పెట్టాలనుకుంటే లేదు, 2 చేపలు 5 రొట్టెలు మాత్రమే ఒక చిన్నాడి దగ్గర ఉన్నాయి. వాడు తెచ్చిచ్చాడు. దేవాతి దేవుడు ఏం చేశాడు? ఆయన వాటిని చేతిలో తీసుకున్నాడు. చేతిలోకి తీసుకొని ఏం చేశాడు? పైకెత్తి కృతజ్ఞతాస్తుతి తెలియజేస్తే వెంటనే దించుతుండగానే ఆ 2 రొట్టెలు 5 చేపలు ఏమయ్యాయి? విస్తరించబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5,000 మంది పైగా పిల్లలు కాక తిన్నారు. ఆ తర్వాత మరలా 12 గంపల రొట్టె ముక్కల్ని అన్నిటిని కూడా ఎత్తడం మనం అక్కడ చూస్తాం. హల్లెలూయా. ఇంత అద్భుతమైన ఆశీర్వాదం, విస్తరణ దేని ద్వారా వచ్చింది? కృతజ్ఞతాస్తుతి. యేసుక్రీస్తు చేతిలో పట్టుకున్నప్పుడు కూడా అవి విస్తరించబడాల, కానీ ఎత్తి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తాడో ఆ యొక్క భోజనము విస్తరించబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రభు మీ జీవితాల్లో చేయబోతున్న 2వ కార్యం, ఈ కృతజ్ఞతాస్తుతికి నువ్వు తెలియచేస్తుండగా 2వ దినమున దేవాతి దేవుడు నీ జీవితంలో అంటున్నాడు, బిడ్డ నువ్వు నా సన్నిధికి వచ్చి నాకుని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతి తెలియచేసావు కాబట్టి నీక నుండి నీ జీవితాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీకున్న సమస్తాన్ని నేను విస్తరింప చేయబోతున్నానని ఈరోజు మనందరితో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కొద్దిగా ఉన్నవి పెద్దగా మారబోతున్నాయి. కొద్దిగా ఆరోగ్యము, కొద్దిగా పని, కొద్దిగా చిన్న జీవితము, చిన్న ఆరోగ్యం. అయ్యా నాకు కొద్దిగా ఆరోగ్యం ఉంది, కొద్దిగా పని ఉంది, ఇవన్నీ నీ దేవుడు నీ జీవితంలో విస్తరింప చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ జ్ఞానం కొద్దిగా ఉందా? నీ జ్ఞానాన్ని విస్తరింప చేయబోతున్నాడు. హల్లెలూయా. నీకు ఆరోగ్యం కొద్దిగా ఉందా? ఆరోగ్యాన్ని విస్తరింప చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు మన జీవితాల్లో విస్తరింపచేసే దేవుడు. తన బిడ్డల్ని, తన దగ్గర ఉన్నవారిని ఆయన కొద్దిగా పరిధిలో పెట్టి మీరు ఎక్కడే ఉండండి, ఈ ప్రాంతంలో నుండి ఇక్కడే ఉండండి అని చెప్పే దేవుడు కాదండి. తన యందు భయభక్తులు కలిగిన బిడ్డలనట ఆయన విస్తరింపు చేయవాడు. ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి తెలియజేస్తున్న వాడి జీవితాన్ని ఆయన విస్తరించ చేయవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మీ కుటుంబాలను దేవుడు విస్తరింపచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవది ఆయన చేస్తున్న గొప్ప కార్యం ఏంటంట? ఎప్పుడు మనం కృతజ్ఞతాస్తుతి తెలియచేస్తుంటే అప్పుడట మనం వివేకులం అవుతామంట. ఏమవుతాము? వివేకులం అవుతామంట. అంత మాత్రమే కాదు, వారి బ్రతుకు చీకటి బ్రతుకులుగా ఉన్నవి వెలుగుగా మారిపోతాయట. హల్లెలూయా. రోమపత్రికలు అంటాడు చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 21-22 వచనాల్లో, రోమపత్రిక 1:21. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఇక్కడ చూడండి, తలెత్తిన వైపు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, కృతజ్ఞతాస్తుతి చెల్లింపనందుకు వారు ఏమయ్యారంట? అవివేకులయ్యారంట. అవివేకులు. వారి జీవితము ఏమైపోయింది? అంధకారమైపోయింది. సంగమా, ప్రభు మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు గొనిగే సనిగే బిడ్డగా ఉంటే, నీ జీవితంలో కలిగే కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి, బాధను బట్టి దేవుని ఒకవేళ ఆయాసపరిచే బిడ్డగా నువ్వు ఉంటే, ప్రభు మాట్లాడుతున్నాడు, కృతజ్ఞతాస్తుతి చెల్లించినందుకు వారు అవివేకులైపోయారట. వారి బ్రతుకు అంధకారం అంటే చీకటి అయిపోయింది. అంధకారం అంటే ఏంటి? చీకటి. అందుకే ఈరోజు మీ కొరకు నేను ప్రార్థిస్తున్న విషయం ఒకటే, రానున్న దినాల్లో మీరు వివేకవంతులుగా మీరు మార్చబడుదురుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వివేకం అంటే ఏంటండి? సెన్స్ చేయడం, రానున్న విషయాలు లేకపోతే జరగబోయే విషయాలన్నీ కూడా సెన్స్ చేయడం, ముందే దేవుడి దగ్గర తెలుసుకోవడం, ప్రత్యక్షత, వివేకము.
ఎప్పుడు ఏ వైపు ఏ మూల నుంచి ఏ సందులో నుంచి ఎక్కడి నుంచి ఏవి జరుగుతుంది, ఏది రాబోతుంది, మన కుటుంబాలకు ఏది ఎంటర్ అవ్వాలని ప్రయత్నం చేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడమే వివేకము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో ఎవడైతే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉంటాడో దేవుడు వారికి ఏమిస్తాడట? వివేకం అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ వివేకం నిన్నేం చేస్తుంది? సరైన మార్గాల్లో, సరైన త్రోవల్లో, సరైన చోటికి నిన్ను గైడ్ చేస్తుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, చెడు ఉద్దేశాలు వెళ్ళకుండా, ఎవరిని పడితే వారిని నమ్మకుండా, మోసపూరితమైన ఆలోచనల వైపు వెళ్ళకుండా, ఏ మనిషిని నమ్మాలో ఏ మనిషిని నమ్మకూడదో తగిన వివేకము నీకు దయచేసి వివేకవంతుడిగా ఈ లోకములో ఒక ఘనమైన పాత్రగా ఈ యొక్క కార్యము నేను చేస్తది. దేవునికి స్తోత్రం. ఈ కృతజ్ఞతాస్తుతి నేను వివేకునిగా మారుస్తుంది. హల్లెలూయా. ఎందుకయ్యా నేను కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి అంటే, నువ్వు కృతజ్ఞతాస్తుతి తెలియజేస్తా ఉంటే దేవుడు నీకు వివేకం ఇస్తాడు, నీ బ్రతుకు వెలుగుగా మారుస్తాడు, అంధకారము కాకుండా చేస్తాడు. ఈరోజు వివేకం లేకనే చాలామంది జీవితాలు అంధకారం అయిపోతున్నాయి. తెలుసుకోలేక, ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియక, చివరి దాకా వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి ఎక్కడుంటున్నాం? గుంటలో పడి ఉంటున్నాం, చీకట్లో పడి ఉంటున్నాం, అప్పుల్లో పడిపోతున్నాం, సమస్యల్లో పడిపోతున్నాం, యాక్సిడెంట్ పాలైపోతున్నాం. జీవితాల్లో వెనక్కి తిరిగి చూడగానే ఎంతో దూరంలో చీకట్లో పడిపోతున్నాం. గల కారణం ఏంటంటే వివేకము లేక. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ 2వ దినమున ఆయన సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్న నీతో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. 3వ కార్యం ఏంటంట? నీకు నేను వివేకం అనుగ్రహిస్తాను. ఈ వివేకం నిన్ను వెలుగు సంబంధిగా మారుస్తుంది. అంధకారము నుండి నిన్ను తొలగించి వెలుగుగా నీ బ్రతుకును మారుస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వివేకవంతులుగా కృతజ్ఞతాస్తుతి నేను మనల్ని మార్చేదంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అంత్య దినాల చివరి రోజుల్లో మన ఆత్మీయ జీవితాల్లో వివేకం చాలా ప్రాముఖ్యం. వివేకం లేకుండా మనం ముందుకెళ్ళి ఏమి సాధించలేము, ఏమి ప్రయత్నం చేసిన వ్యర్థమైపోతాయి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతున్నారో మనకు తెలీదు. సొంత ఇంటి వారిని కూడా నమ్మే పరిస్థితి లేదు. అటువంటి లోకములో మనం ప్రయాణిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ వివేకము మనకు అవసరము. ఎప్పుడయ్యా ఈ వివేకం మనకు వస్తుందంటే ఏమంటున్నాడు? నువ్వు కృతజ్ఞతాస్తుతి దేవుడి సన్నిధిలో తెలియచేస్తుంటే దేవుడు నిన్ను వివేకముతో నింపుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే సంఘ బిడ్డల కొరకు ఎప్పుడు దైవజనులు ప్రార్థన చేస్తూ ఉంటాడు. దైవజనులు మేము, అయ్యా బిడ్డలకి వివేకం దయచేయండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ వివేకము మీరు వెళ్ళిన ప్రతి చోట వెలుగు సంబంధిగా మిమ్మల్ని మార్చునుగాక. హల్లెలూయా. దేవుడు చేస్తున్న కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్న వారి జీవితంలో దేవుడు చేస్తున్న 4వ కార్యమట, విజయం వస్తుందంట. ఏమొస్తుంది? హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతి తెలియచేస్తున్న వారి జీవితాల్లో విజయమును అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 149వ కీర్తన 6-8 చరణాలు చదవండి ఒకసారి. 149వ కీర్తన. థ్యాంక్ యూ జీసస్. చూడండి అక్కడ, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి, అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకు, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు తలలెత్తి నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి. ఇక్కడ ఏమన్నాడు? 6వ వచనంలో, వారి నోట దేవునికి చెయ్యబడు ఉత్సాహ స్తోత్రాలు ఉన్నాయంట. ఏ స్తోత్రాలు? ఉసూరు స్తోత్రాలు కాదు, ఉత్సాహ స్తోత్రాలు. కొంతమందికి ప్రార్థన చేయండి అంటే పట్టుమని 10 నిమిషాలు కూడా స్తోత్రం చెల్లించడం ఆగిపోతారు. ఉసూరు మన అట్లా కూర్చుంటారు. అయిపోయిందండి ప్రార్థన, అయిపోయింది. ఇక పట్టుమని 10 నిమిషాలు కూడా అయిపోద్ది వాళ్ళకి ప్రార్థన, చల్లబడిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ అంటున్నాడు, దేవునికట వారి నోటి నుండి దేవునికి ఉత్సాహ స్తోత్రాలు వస్తున్నాయంట. ఉత్సాహంగా దేవుని స్తుతిస్తున్నారంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఆ స్తోత్రాలు ఎలా అయిపోయాయంట? అక్కడ మీరు కింద చూస్తే ఇనుప సంకెళ్ళుగా మారాయంట. ఎలా మారాయి స్తోత్రాలు?
ఇనుప సంకెళ్ళగా మారి ఎవరైతే ఎవరి మీదకి నీ మీదకి ఎవరైతే వస్తున్నారో, నిన్ను దాడి చేయాలని, నిన్ను పడద్రోయాలని, నిన్ను రోగిష్ఠునిగా మార్చాలని, నిన్ను క్రిందకు పడేయాలని, నువ్వు పతనం అవ్వాలని ఎవరైతే చూస్తున్నారో వారికంట ఆ గొలుసులు, నీ స్తోత్రాలు స్తుతిస్తున్నావు చూడు, ఆ స్తోత్రాలట గొలుసులుగా మారి నీ శత్రువులను బంధిస్తాయట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ స్తోత్రాలు ఏమవుతున్నాయి? ఇనుప సంఖ్యలుగా మారి నీ శత్రువులను ఏం చేస్తున్నాయి? బంధిస్తున్నాయి. ఎందుకయ్యా నేను కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి? ఉత్సాహంగా, ఉసురుమంటూ కాదు, ఉత్సాహంగా ఎందుకు చెల్లించాలంటే ఆ ఉత్సాహంగా నువ్వు స్తోత్రాలు తెలియజేస్తుంటే ఆ యొక్క స్తోత్రాలు గొలుసులుగా మారిపోతాయి, ఇనుప సంఖ్యలుగా మారిపోయి నీ శత్రువులను బంధిస్తాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువు మీద అఖండ విజయాన్ని ఈ స్తోత్రాలు అనుగ్రహిస్తాయి. దేవునికి స్తోత్రం. నిజమే, యెహోషాపాతు యుద్ధానికి వెళుతూ అతనితో పాటట ఉత్సాహంగా పాటలు పాడేవాడిని తీసుకెళ్ళాడంట. ఎవరు? యెహోషాపాతు. ఉత్సాహంగా పాటలు పాడి స్తుతించేవాడిని తీసుకెళ్ళాడంట. వాళ్ళు ఏమని పాడుతున్నారు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని యుద్ధ భూమికి వెళ్ళి దేవుని స్తుతిస్తున్నారట. ఎప్పుడైతే వారు స్తుతిస్తున్నారో, ఎప్పుడైతే వారు స్తుతి స్తోత్రాలు ఉత్సాహంగా పాటలు పాడుతున్నారో, ఆ స్తుతి స్తోత్రాలు ఇనప సంఖ్యలుగా మారి శత్రువులను బంధిస్తూ ఉంటే వారు యుద్ధము చేస్తున్న చోట దేవుడు వారికి అఖండ విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడట. హల్లెలూయా. yes, glory to Jesus. దేవునికి స్తోత్రం. ఈరోజు స్తుతి స్తోత్రాలు తెలియచేసే క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం ఉండాలి. ఎందుకు ఈరోజు నేను ఇక్కడ తీసుకొచ్చాడు? నీ స్తుతిని ఇనప సంఖ్యలుగా ఆయన ఇక నుండి మార్చబోతున్నాడు. నీ నోటు నుండి ఏ స్తుతిని నువ్వు స్తుతిస్తున్నావో అవి ఇక నుండి ఇనప సంఖ్యలుగా మారి ఏ శత్రువు అయితే నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో, ఏ శత్రువు అయితే నిన్ను బాధ పెడుతున్నాడో ఆ శత్రువు మెడకి సంఖ్యలుగా మారిపోయి బంధించబోతున్నాయి. యేసు నామములో రిసీవ్. yes, glory to God. Thank you, Jesus. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తన బిడ్డలు బాధపడుతుంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. తన బిడ్డలు నిందించబడుతుంటే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. తన బిడ్డలు మౌనంగా రోధిస్తుంటే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇంటిలో ఒంటరిగా నువ్వు బాధపడుతుంటే ఆయన నిన్ను చూస్తూ చూడనట్టు విడిచిపెట్టే దేవుడు కాదు. నీ స్తుతులను ఇనుప సంఖ్యలుగా మారుస్తాడు, విడుదలిస్తాడు. నీకు విడుదలనిచ్చి వాడికి ఆయా సంఖ్యలను బంధిస్తాడు. ఇస్తున్నామంలో ఏ సంఖ్యలు వాడేస్తున్నాడో ఆ సంఖ్యలు నీకు తీసి, నీ చేతులకు తీసి అదే సంఖ్యలటను స్తుతిస్తుంటే వాడికి వేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే సంగమా, దేవుని బిడ్డలారా, కూర్చున్నా లేచినా మన నోటే ఉండాలా? స్తుతి ఉండాలా? అయ్యా, మీరు ఇచ్చిన రక్షణని బట్టి, మీరు చేసిన మేళ్లను బట్టి, నేను తింటున్న అన్నాన్ని బట్టి, నేను వేసుకున్న వస్త్రాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా అని దేవుడికి మానకను స్తుతులు చెల్లిస్తుంటే నీ స్తుతులు ఆయన యొద్దకు వెళ్ళి ఆయన మౌనంగా కూర్చొనివ్వవు, ఆయన నిద్రపోనివ్వవు. ఎందుకంటే ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు కాబట్టి ఆయన నీ స్తుతిని పట్టుకొని నీ శత్రువులు తాను యుద్ధము చేయువాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి క్షణం మనం స్తుతించే వారంగా మనం ముందుము గాక. సనుగుళ్ళు, గొనుగుళ్ళు మన నోటు నుండి మాయమౌను గాక. పౌలు గారు ఏమంటారు తెలుసా? ఎల్లప్పుడూ నీ నోట కృతజ్ఞతాస్తుతి ఉండని. సంఘాలను దర్శిస్తూ పౌలు గారు చెప్తున్న ప్రధానమైన మాట. అనేక సంఘాలను పౌలు గారు దర్శిస్తారు పరిచర్య సమయంలో. ఒక్కొక్క సంఘానికి ఎప్పుడు వెళ్ళినా సరే, ఏ సంఘానికి వెళ్ళినా, మీ సంఘమా మీరు చేయాల్సింది ఒకటే, మీరు కృతజ్ఞతాస్తుతి మీ నోట ఎప్పుడు పలుకుతూ ఉండండి అంటాడు. ప్రతి సంఘముతో చెప్తూ వెళ్తాడు ఆయన.
ఏముండాలంట మన నోట? కృతజ్ఞతాస్తుతి. సనుగుళ్ళు కాదు. దేవా నాకేం చేసావయ్యా, దేవా నాకు మేలు చేసావయ్యా, దేవా ఇంకెప్పుడయ్యా అని కాదు. ఎప్పుడు కృతజ్ఞతాస్తుతి తెలియచేస్తూ ఉంటావు. చావైనా బ్రతికైనా కష్టమైన నష్టమైన నీ స్తుతి నీ దేవుణ్ణి కదిలిస్తుంది. హల్లెలూయా. ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి తెలియచేస్తే 4 విషయాలు మన జీవితంలో జరుగుతున్నాయి. ఒకటేంటంట, విస్తరణ వస్తుంది. 2 విడుదల వస్తుంది. 3 వివేకం వస్తుంది. 4 విజయోత్సవం వస్తుంది. అన్నీ వీ మీదే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, ఇది మొదలుకొని ఈరోజు 2వ దినమున వచ్చిన మనందరితో ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇది. ఇది మొదలుకొని మీ నోటను ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతి ఉండనివ్వండి. ఈ స్తుతి మీ జీవితాల్లో ఈ 4 కార్యాలు రానున్న దినాల్లో జరిగించబోతుంది. దేవునికి స్తోత్రం. విస్తరించబోతుంది, విడుదల చేయబోతుంది, వివేకాన్ని అనుగ్రహించబోతుంది. విజయోత్సవముతో విజయ పతాకం ఎగరేసే వాడిగా, గవిని పట్టుకునే వాడిగా, ఆశీర్వాదానికి పాత్రుడిగా, అనేక మందిలో ఉన్నతమైన పాత్రగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. రిసీవ్ యేసు నామములో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. Hallelujah. Thank you Jesus. Thank you Jesus. Hallelujah. ఈరోజు ఆయన సన్నిధిలో మీరు 2 గంటలు కూర్చున్నారో 3 గంటలు కూర్చున్నారో నాకు తెలీదు. ఈ 3 గంటల్లో మీరు చేసిన స్తుతి, ఈ 2 గంటల్లో చేసిన స్తుతి ఈ 4 కార్యాలుగా మారబోతుంది. నీ జీవితానికి నీ ఇంటికి రాబోతున్నాయి. నీ ఇంట్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాయి. ఇట్టి కృప త్రియేక దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇది మొదలుకొని ఆయన మన పట్ల తోడయుండి ఈ 4 కార్యాలు మన పట్ల జరిగించునుగాక. అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుడు మాట్లాడిన శ్రేష్టమైన మాట, నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తుంటే నీ జీవితాన్ని విస్తరింపచేస్తానంటున్నాడు. నీకు విడుదల అనుగ్రహిస్తానంటున్నాడు. నీకు వివేకాన్ని ఇస్తాను. ఈ వివేకం నిన్ను వెలుగు సంబంధిగా మారుస్తుంది అంటున్నాడు. 4వది, విజయ పతాకం ఎగరేసేవాడిగా నేను మారుస్తుంది. తండ్రి, ఏ బిడ్డ నోట కృతజ్ఞతాస్తుతి ఉందో తండ్రి, ఆ బిడ్డల్ని మీరు దర్శించండి అయ్యా. ఈ 4 దీవెనలకు వారు పాత్రులు కావాలయ్యా. నీ కృపను వారి పట్ల విస్తరింపచేయండి. దేవానికి స్తోత్రము, రాజ్యా మీకు వందనాలు. మీరు ఇచ్చిన రక్షణని బట్టి, మీరు చేస్తున్న కార్యాలు బట్టి, మీరు చేయబోతున్న విడుదలను బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ మధ్యాహ్నం మమ్మల్తో మాట్లాడారయ్యా, మమ్మల్ని దర్శించారయ్యా, మీ కృపకు పాత్రులుగా మమ్మల్ని మార్చారయ్యా. దేవా, నా పరిస్థితి చూస్తున్న దేవుడవు, మా స్థితిగతులు చూస్తున్న దేవుడవు. దేవా, ఈ ప్రార్థన ధూపం వల్ల చేర్చుకోండి. ఈ స్థితి నైవేద్యాన్ని అయ్యా మీకు సమర్పిస్తుండగా అంగీకరించండి అయ్యా. దీనికి తగిన ప్రతిఫలం నా జీవితాల్లో, నా కుటుంబంలో, నా పిల్లల బ్రతుకుల్లో, నా భర్త జీవితంలో, నా భర్త వ్యాపారంలో అనుగ్రహించండి ప్రభువా. గొప్ప కార్యాలకు పాత్రలుగా మమ్మల్ని అందరినీ మీరు మార్చి మహిమయు ఘనతయు ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన మీ నామములో విస్తరణ, విడుదల, వివేకం, విజయోత్సవాన్ని పొందుకుంటున్నాము తండ్రి. పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం.